నేను ఫారినర్స్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక 16 year old కిడ్ డానియల్ పేరు, వాడు ఒక ఫన్నల్ క్రియేట్ చేశాడు. ఫన్నల్ బేసికలీ ఏంటి అంటే, ఒక బిజినెస్ని ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఎండ్ వరకు దాన్ని తీసుకొని రావాలి, ఆ కస్టమర్ని ఆ బిజినెస్లోకి పుల్ చేయాలి. సో ఫన్నల్ ఇది. వాడు ఎలా బిల్డ్ చేశాడు అంటే, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలని చెప్పాడు. తర్వాత యూట్యూబ్లో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని చిన్న కోర్స్ లాంచ్ చేశాడు. దాంట్లో చిన్న డబ్బులు వస్తున్నాయి. అంటే కోర్స్కి ఎలా వస్తే అలా, అది మనకి పెద్ద అమౌంట్, వాడికి చిన్న అమౌంట్. అది ఎందుకో చెప్తా. సో ఆ తర్వాత ఏమైంది, షార్ట్ ఫామ్ ఎలా రన్ అవుతాయి ఏంటని వీడియో ఎక్స్పర్ట్ అయిపోయాడు. చెప్పి ఇంకొక కంటెంట్ క్రియేటర్తో స్టార్ట్ చేసి ఒక ఏఐని లాంచ్ చేశాడు. అదేంటి అంటే ఒక బేసికలీ టూల్, షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ హెల్ప్. సో ఏఐ భూమిలో ఉంది, హీ యూజ్డ్ ఇట్. చేసి ఇక్కడ ఏం చేశాడు, యూట్యూబ్ ఎలా రన్ అవుద్ది మొత్తం నేర్పించాడు, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో కోర్స్లో నేర్పించాడు. వీళ్ళని తీసుకొని వచ్చి ఈ టూల్ ఎలా రన్ అవుతుంది అంటే క్రెడిట్ బేస్. అంటే నేను ఎంత వాడతానో అంతే పే చేస్తాను. నేను ఎక్స్ట్రా మెంబర్షిప్ లేవు, ఏం లేవు. నేను ఒక 10 రోజులు వాడిన తర్వాత వాడకపోతే నేను మంత్లీ కట్టక్కర్లేదు, ఆ 10 రోజులకే కడతాను. సో ఇంత నేర్చుకున్నాడు, ట్రై చేస్తాడు, వీడే చేశాడు కాబట్టి అది చేసుకుంటే రిజల్ట్స్ వచ్చాయి. వీడు ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, లేదా 20 రూపాయలైనా సంపాదిస్తున్నాడు. సో వాడు ఏం చేస్తాడు, ఇంకా చేస్తూ ఉంటాడు. సో వీడు 1000 రూపీస్కి రీచ్ అయ్యాడంటే అట్లీస్ట్ 200-300 ఖర్చు పెట్టాడు. సో అది వీడిపైన ఖర్చు పెట్టాడు. వీడు గ్రో అవుతుంటే ఈ కిడ్ కూడా గ్రో అవుతున్నాడు. వాడు అలా గ్రో అవుతూ మంత్లీ వాడి రెవెన్యూ ఇప్పుడు $1 billion, 16 or 17 years old.